ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈరోజు నిజంగా గత వారం పరిస్థితులు చూసుకున్నట్లయితే తీవ్రమైన వర్షపాతం నమోదవడం తెలియకుండా చాలా క్రిస్మసెస్ ఈ యొక్క ప్రతికూల వాతావరణం వల్ల ఆగిపోవడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు యూత్ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు మనకిస్తున్న గొప్ప ఆధిక్యత అని నేను నమ్ముతున్నాను. నిజంగా దేవుని సన్నిధిలోని ఈ యొక్క క్రిస్మస్ అంతేనే అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించాలి. ఆరాధనలోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోగలిగితే మన జీవితాల్లో కూడా క్రీస్తు ఏలుబడి చేయడానికి ఇష్టపడతాడు. అందుకని అంటాడు కదా, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందట. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతులు ఉన్నా, ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి అన్నది నేర్చుకోవడానికి ఇష్టపడతాను. ఈరోజు క్రిస్మస్లోని నేను ఒక 5 థింగ్స్ చెప్పి నేను ముగించాలని నేను ఆశపడతాను. చాలా సంతోషంగా ఉన్నారు. ఒకసారి కూడా చెప్పి పైకి అయితే బిగ్గరగా హ్యాపీ క్రిస్మస్ అని చెప్దామా? గట్టిగా చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. నిజంగా దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ప్రియులారా. అందుకని ఆకాశం క్రింద జరుగు ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన సమయం కలదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత నేను నమ్ముతున్నాను. ఈరోజు క్రిస్మస్లో చూసుకున్నట్లయితే క్రిస్మస్ అనగానే అందరికీ తెలిసిందే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ ఈజ్ అనాయింటెడ్ వన్, ఈజ్ అ వర్ది ఆఫ్ అవర్ ప్రైజ్. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. మాస్ అనగా ఆరాధన. ఎప్పుడైతే మనము ఆరాధనలోని కొన్ని సబ్మిషన్ అనేది చాలా అవసరం. ఆరాధనలో మనం అర్పించుకోవాలి. అందుకంటాడు కదా, ఆయన ఆరాధన చేయవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయగలగా. అంటే మనము పెదవులతో కాదు. అందుకే మత్తయి సువార్త 15:7 ఏమని చెప్తుంది? మీరు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ మీ హృదయములు చాలా దూరంగా ఉన్నాయి. యువర్ హార్ట్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి నుంచి మీ హృదయాలు దూరంగా వెళ్ళిపోతున్నాయేమో. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఈ క్రిస్మస్లోని క్రీస్తు గురించి మనం కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, డెకరేషన్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఇట్స్ వర్షిప్. ఏంటి తెలుసా? దాని వెనకతల మన సబ్మిషన్ ఉంటుంది, మన సమర్పణ ఉంటుంది, మన త్యాగం ఉంటుంది. మనం అన్ని పనులు విడిచిపెట్టి ప్రభు పనిలో పాల్గొంటాం చూడండి. దాని నుంచి వచ్చే ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఉంటుంది, లేబర్ ఇన్ ద లార్డ్ నాట్ ఎట్ ఆల్ వెయిన్. ప్రభువు నందు ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు ప్రియులారా. ఆమేన్. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్లోని మనకి కనబడేది ఏంటంటే మరియా కనబడుతుంది, రెండోది యోసేపు కనబడుతుంది, మూడోది మనకు చూస్తే జ్ఞానులు, నాలుగోది గొల్లలు, హేరోదు, వీళ్ళందరూ కనబడతారు. ఇంకా చాలా ఉంటాయి, గాబ్రియేలు, ఇవన్నీ కూడా ప్రధానులు, శాస్త్రులు, ఈ యొక్క జనాభా లెక్కలు వేయడము, ఇవన్నీ కనబడతాయి. కాకపోతే ఒక 5 థింగ్స్ మాత్రం మీ ముందు ఉంచాలని నేను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బుక్ ఆఫ్ మాథ్యూస్ 1st చాప్టర్ 18th వర్స్లో రాయబడి ఉంటుంది. నేను చదువుతాను, జాగ్రత్త వినండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనవిధం ఇట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఓకే, ఎవరి వల్ల గర్భవతిగా ఉంది? అదే లూకా సువార్త కూడా 1వ అధ్యాయము 30వ వచనం నుంచి చూసుకున్నట్లయితే 30 వర్స్ నుంచి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం ఏంటంటే, ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. నెక్స్ట్ చూసినట్లయితే 37th వర్డ్, దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినా నిరార్థకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పున నాకు జరుగును గాక నేను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ వలన ఇది జరిగింది అని మరియతో చెప్తుంది. మరియకి అన్నాడు, దయాప్రాప్తురాలా అంటే నువ్వు దయగలిగిన స్త్రీవి, నువ్వు దయ పొందుకున్న స్త్రీవి. ఎందుకు తెలుసా? నీకు పురుషుడితో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు. నువ్వు కన్యగా ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉన్నావు. యు రిసీవ్ ద గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు దయ పొందవు దేవుని యొక్క దయని. అసలు దేవుని దయ పొందడం అనేది గొప్ప ఆధిక్యత. దేవుని యొక్క కృప మన మీద ఉండడం గొప్ప ఆధిక్యత. అందుకంటాడు కదా, కృప కాలంలో ఉండడం ముఖ్యం కాదు, కృప మన మీద ఉండడం ముఖ్యం. గుర్తుంచుకు ఈరోజు. అందుకే మరియా దయగలిగిన స్త్రీ కాబట్టి ప్రభువు మాటని యాక్సెప్ట్ చేసింది. ఏమంటుంది తెలుసా? నీ దాసురాల్ని, నీ చిత్తం జరుగునుగాక. లెట్ యూ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక. ఇంక ఎవరి చిత్తం అవసరం లేదు, ఎవరి ఉద్దేశాలు అవసరం, ఎవరి తలంపులు అవసరం లేదు. నా ఉద్దేశాలు కాదు. యూదుల ఆచార ప్రకారము వివాహం కాకుండా ఏ స్త్రీ అనే గర్భం దాలిస్తే రాళ్ళుతో కొట్టి చంపేస్తారు, ఊరి నుంచి వెలివేస్తారు, వాళ్ళ కుటుంబం మీద ఒక నింద పడుతుంది, తన భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోద్ది. ఇవన్నిటిని విడిచిపెట్టి షీఈ్ రెడీ టు విల్. తను సిద్ధపడింది, ప్రభా లెట్ యూ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. నీ చిత్తం నా జీవితంలో జరుగు. ఈరోజు ఇక్కడ కూర్చుని అందరూ క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? నీ చిత్తాన్ని ఎప్పుడైతే వదిలేసుకొని యేసయ్య నా హృదయంలోకి రా అనగలిగితే అది నిజమైన క్రిస్మస్. అందుకంటే నీ చిత్తం కాదు, నీ ఉద్దేశాలు కాదు, నీ తలంపులు కాదు, నీ ఆలోచనలు కాదు, నీ జ్ఞానం కాదు, ఏది పని చేయకూడదు. అందుకనే ఎవడైతే క్రీస్తుని అంగీకరిస్తాడో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఉండాలట.
ఇంకా మన మనసు కాదు, మన ఆలోచనలు కాదు. మరియా ఇంక అవన్నిటిని విడిచిపెట్టింది. సొసైటీని పట్టించుకోలేదు, మరియా తన ట్రెడిషన్ని పట్టించుకోలేదు, మరియా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినో పట్టించుకోలేదు, ఏమీ ఈరోజు యంగ్ పీపుల్ చెప్తున్నాను, యవనస్తులారా, ఎవరైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. క్రిస్మస్ అంటే నువ్వు సమర్పించుకోవడమే. ఆ ఆరాధనలోనే సమర్పణ ఉంటుందండి. ఈరోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చూసినట్లయితే దానియేలు 3:16 మరలా దానియేలు 6:16-17 చూసినట్లయితే రెండిట్లకి మనం కంపేర్ చేసి చూసుకుంటే ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు తెలుసా? అగ్నిగుండంలో పడవేసిన మా దేవుడు రక్షించడానికి సామర్థ్యం కలిగినాడే, కానీ రక్షించకపోయినా మేము అదే దేవుడిని సేవిస్తాం. దట్ ఈస్ కాల్డ్ సబ్మిషన్. మరియా సొసైటీని పట్టించుకోలేదు, మరియా తనకున్న బ్యాక్గ్రౌండ్ పట్టించుకోలేదు, మరియా ఎవరైనా నిందేస్తారు ఏమీ పట్టించుకోలేదు. షీ హ్యాస్ ఓన్లీ వన్ థింగ్, లెట్ యూ విల్ బి డన్. నీ చిత్తం జరిగితే అది ఆశీర్వాదం. షడ్రక్ మేషక దానియేలు కూడా ఆల్రెడీ రాజు శాసనం పాస్ చేస్తాడు, ఎవ్వరు కూడా దేనికి ప్రార్థన చేయకూడదు, దేనికి మొరక్కకూడదు. కానీ యథావిధిగా దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. తన యొక్క గది యొక్క తలుపులు తెరిచి యెరూషలేము వైపు మోకరించి ప్రార్థన చేస్తాడు. దాని కారణంతో ఎక్కడ వేసేస్తారట చెప్పండి? దానియేలుని సింహపు గుర్రలో వేసేస్తాడు. అందుకే సింహాల నోరులు ముయించాడు తన సమర్పణ బట్టి. ఈరోజు క్రిస్మస్ అంటే అందుకనే మరియ సమర్పణే ఈరోజు లోకము చీకటి, శత్రువు, దుష్టుడు, సాతాను యొక్క నోరు ముయ్యబడింది, నీకు నాకు రక్షణ కలిగింది. గట్టిగా చెప్పడుకోటి దేవుని నామాన్ని ఇచ్చిందాం. బిగ్గరగా ప్రియులారా. ఇట్స్ ఎ వండర్ఫుల్ జాయ్. ఫస్ట్ థింగ్, ద సబ్మిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. క్రిస్మస్లో సమర్పించుకో. నీ ధనము, నీ ఆస్తులు, నీ అంతస్తులు, పిల్లలు, వ్యాపారం అన్నిటిని పక్కన పెట్టే, ఒకటే దేవుడికి నువ్వు రావాలి. అందుకంటాడు కదా సమూయేలులో ఏమని అంటాడు? నువ్వు బలులు అర్పించట కంటే మాట వినట శ్రేష్టం అని చెప్తాడు. సబ్మిట్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చూసినట్లయితే యోసేపు గురించి చూద్దాం. బుక్ ఆఫ్ మ్యాచెస్ 1st చాప్టర్. నేను తొందరగా చెప్తాను. 5 క్యారెక్టర్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ మోర్ టైం. ఎక్కువ సమయాన్ని తీసుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. ఇంకా చాలా వరకు మనము కేక్ కటింగ్స్, ఇంకా సెలబ్రేషన్స్, ఇంకా కొరియోస్, స్కిట్స్, ఇంకా చాలా ఉండుంటాయి కదా. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. కానీ ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు చూద్దాం. సెకండ్ థింగ్ మనం చూసినట్లయితే మాథ్యూస్లో చూద్దాం ఒకసారి. సేమ్ బుక్ ఆఫ్ మాథ్యూస్ 1st చాప్టర్లోని 19th వర్స్ చూడండి. సెకండ్ క్యారెక్టర్ యోసేపు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ. చూడండి, ఇక్కడ జోసెఫ్ ఈజ్ మ్యాన్ ఆఫ్ రైచెస్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. బహిరంగంగా తను అందరి ముందు నిల్చోబెట్టినో తనకు తెలిసింది మరియ గురించి ఒకటి, నాకెందుకు, దేవుడు తనే చూసుకుంటుంది, నేను క్విట్ అయిపోతే మంచిది. థర్డ్ థింగ్, ఈ వాస్ థింకింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, అసలు మరియ చాలా పరిశుద్ధురాలు కదా, మరియ భక్తిగా ఉండేది కదా, నాకు మరియ చిన్నప్పటి నుంచి తెలుసు కదా అని. యోసేపు నీతిమంతుడు కాబట్టి రహస్యంగా విడనాడడం వల్ల ఉద్దేశించి ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ రైచస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, దెన్ యూ కెన్ ఆల్వేస్ థింక్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. నువ్వెప్పుడు నీ మనసులో మంచి విషయాల గురించి ఆలోచిస్తావు. అదర్వైజ్ చెడు నీ జీవితాన్ని నిలబడి చేస్తుంది. అందుకంటాడు కదా, మైండ్ ఈజ్ సింబల్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అట. నీ జీవిత శైలికి ఒక గుర్తు నీ ఆలోచనలే. నువ్వేం ఆలోచిస్తున్నావు అవే నీ కార్యాలు జరుగుతాయి. ఏం ఆలోచిస్తావు అవే నీ మాటలు వస్తాయి. ఏం ఆలోచిస్తున్నావు ఆ ప్రకారంగా నువ్వు ప్రజలతో ప్రవర్తిస్తావు. ఈరోజు యోసేపు నీతిమంతుడు కాబట్టి, ఆలోచించాడు కాబట్టి గాబ్రియల్ ఏమైందట, ప్రత్యక్షమైంది. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నావు ఒకసారి ఆలోచన. ఎప్పుడు చెడు గురించి ఆలోచిస్తున్నావు, వాడు ఎలా పతనం అయిపోవాలి, ఇలాగెలాగ వెళ్ళిపోవాలి, ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఆ అబ్బాయితో ఎలా మాట్లాడాలి, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎలా తీసుకోవాలి, లేకపోతే ఇవన్నీ వేస్ట్ మై డియర్ చర్చ్. గుర్తుంచుకోండి, మంచి విషయాల గురించి ఆలోచించు. మంచి విషయాల్ని దేవుడు బయలుపరుస్తాడు. అందుకని అంటాడు కదా, దావీదు రాస్తూ అంటాడు, దేవారాత్రములు నీ వాక్యం నేనేం చేస్తానట, ధ్యానం చేస్తాను. డే అండ్ నైట్ ఐ విల్ మెడిటేట్ యు వర్డ్. మెడిటేట్ అంటే ధ్యానం చేయడం, ఆలోచించు వాటి గురించి. అందుకంటాడు కదా, థింక్ గుడ్ థింగ్స్ దెన్ యూ విల్ రిసీవ్ ద గుడ్ థింగ్స్. మంచి విషయాల గురించి ఆలోచిస్తే మంచి విషయాన్ని పొందుకుంటావు. అందుకని మంచి వ్యక్తులతో సహవాసం చేస్తే నువ్వు కూడా మంచి వ్యక్తిగా ఉంటావు. మంచి విషయాల గురించి బైబిల్ గ్రంథంలో ఇది ఎలా జరిగింది, బైబిల్ గ్రంథంలో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతాడా, మంచి విషయాల గురించి ఆలోచిస్తే నేను నిజంగా చెప్తున్నాను, మంచివి నీకు కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకు నీ చెడు ఆలోచనలు? అందుకంటాడు కదా, నీ ఆలోచన సరిగ్గా లేకపోతే నీ జీవితం పాడైపోద్ది, నీ ఆలోచన సరిగ్గా లేకపోతే నీ కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది, నీ ఆలోచన సరిగ్గా లేకపోతే నీ భవిష్యత్తు పాడైపోద్ది, నీ ఆలోచన సరిగ్గా లేకపోతే నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ కెరియర్ కావచ్చు, నీ ఫ్యూచర్ కావచ్చు, నువ్వు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి.
లిజన్ కేర్ఫుల్లీ. నువ్వు మంచిగా ఆలోచించు, మంచిగా బ్రతకడానికి దేవుడు కూడా సహాయం చేస్తాడు. అందుకని అంటాడు కదా, యోసేపు నీతిమంతుడు. బైబిల్ గ్రంథంలో ఎవరైనా చూడండి, యోబు నీతిమంతుడు. అందుకని మంచిగా ఆలోచించాడు. ఏదో దేవుడు నన్ను దిగంబరుగానే తీసుకొచ్చాడు, దిగంబరుగానే వెళ్ళిపోతాను. సెకండ్ థింగ్, దేవుడు అక్కడ మాట్లాడుతూ అంటాడు, యోబు గురించి చూసినట్లయితే తల్లి గర్భంలోంచి నేను అనవసరంగా బయటకు వచ్చానేమో అని యోబు బాధపడతాడు. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా వచ్చానేమో, దేవుని ఉద్దేశం లేకుండా వచ్చాను. మంచి విషయాల గురించి ఆలోచించాడు. కాబట్టి 42nd చాప్టర్ యోబు గురించి చూసినట్లయితే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ తీసుకుంటాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఎవరైనా చూడండి, నోవా కూడా ఆదికాండం 6వ అధ్యాయంలో ఈజ్ అ మ్యాన్ ఆఫ్ రైచియస్ ఇన్ హిస్ జనరేషన్. ఆయన తరం అంతట్లో ఆయనే నీతిమంతుడిగా కనబడతాడు. అబ్రహాం ఎలా ఉన్నాడు? నీతిమంతుడిగా కనబడతాడు. ఈరోజు యోబు నీతిమంతుడే, నోవా నీతిమంతుడే, అబ్రహాం నీతిమంతుడే, యోసేపు కూడా నీతిమంతుడు. కాబట్టి మంచి విషయాల గురించి ఆలోచించాడు. గాబ్రియేలు ప్రత్యక్షమైంది, గాబ్రియేలు సమస్తాన్ని బయలుపరిచింది. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడతాడు వాక్యం ద్వారా. గుర్తుంచుకో. రెండోది, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మూడోది, జ్ఞానుల గురించి ఒకసారి ఆలోచిస్తే, జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారట? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారట. తూర్పు దేశపు నుంచి యెరూషలేముకి వచ్చారు. మూడో విషయము, జ్ఞానుల నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? జ్ఞానులు ఒకరోజు 2 రోజులు కాదు, నక్షత్రాన్ని చూచి నడుచుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళు అప్పటికీ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్తుంది కదా, ఆ ప్రకారంగా కానీ నక్షత్రం వస్తుందేమో. అన్నీ కూడా వాళ్ళకి పరిశోధన చేసినప్పుడు అన్ని విషయాలు. అందుకంటాడు కదా, జోనస్ కెప్లర్ అని ఆయన 1607 నుంచి 1609 వరకు పరిశోధన చేశాడట. అసలు యేసుప్రభు వచ్చినప్పుడు నక్షత్రం వచ్చిందా? యేసుప్రభు వచ్చినప్పుడు స్టార్ వచ్చిందా? యేసుప్రభు వచ్చినప్పుడు స్టార్ కనబడిందా? ఎప్పుడైతే అటుపక్క ఉన్న వాళ్ళు ఒకసారి కుడిసేపాయిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఓకే, జాగ్రత్త వినండి. చూడండి, ఎప్పుడైతే అది పరిశోధన చేసి నిర్ధారణ చేశాడో, ఈరోజు జ్ఞానులు కూడా ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారట. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఆ మాట చదువుతాను, జాగ్రత్త వినండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుండే తూర్పు దేశం నుండి వారు చూచి నక్షత్రం ఆ శిశువు ఉండని చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారు ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆయన శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. థర్డ్ థింగ్, మన వైజ్ మ్యాన్ నుంచి నేర్చుకోలేదు తెలుసా? ఆ నక్షత్రం ఎప్పుడైతే చూచారో ఆ యొక్క స్థలంకి వచ్చి ఆగడము, అత్యానంద భరితులయ్యారట. ఈరోజు దేవుని సన్నిధిని నువ్వు చూస్తున్నావంటే యు విల్ రిజాయిస్. అందుకంటాడు కదా, ఇట్స్ మంత్ ఆఫ్ జాయ్, మంత్ ఆఫ్ సెలబ్రేషన్. మన పాపములను, మన శాపములను కొట్టివేయడానికి పరిశుద్ధుడు భూమి మీదకి వచ్చాడు. అందుకంటాడు కదా, ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండును, మన పాపము నుండి ఆయనే రక్షించు. చూడండి, ఇంకో మాట చదువుతాను ఒకసారి. యోసేపుతో ఏం మాట్లాడుతున్నాం? 21వ వచనం. ఆమె ఒక కుమారుని కొను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు. మన పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. రిజాయిస్ when you enter into the presence of the Lord. ఈ సీజన్లో, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు let us rejoice in the presence of the Lord. Forget about past. పాతదంతా విడిచిపెట్టు, చెడంతటిని వదిలిపెట్టే. let us enjoy the presence of the Lord. అందుకంటాడు కదా, in his presence there is a fullness of joy. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని బైబిల్ వాక్యం చెప్తుంది. అందుకని ఫిలిపియన్స్ 4:4 ఏమంటుంది? రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎప్పుడు ఆనందాన్ని కలిగి ఉంటాము అంటే, వాళ్ళ ఆ నక్షత్రాన్ని చూచి ఎప్పుడైతే అక్కడ ఆగిందో వాళ్ళు అత్యానంద భరితులు అయిపోయాయి. ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా when you enter into the presence of the Lord, let us నీ హృదయంలోని ఆ యొక్క ఆనందం ఉప్పొంగాలి. అక్కడ అదే అంటాడు, ఎప్పుడైతే ఆనందం ఉప్పొంగిందో వాళ్ళు పెట్టెలు తెరిచి పూజించి సాగిలిపడి నమస్కరించారు. ఈరోజు నువ్వు ఆనందంతో నీ హృదయాన్ని తెరిచి కూర్చోగలిగితే అది నిజమైన క్రిస్మస్. మై డియర్ చర్చ్, గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున చెందాం. బిగ్గరగా హల్లెలూయా. ఫస్ట్ థింగ్, మరియ జీవితంలో నేర్చుకుంది ఏంటి తెలుసా? నీ చిత్తమే జరుగును గాక. సమర్పణలోకి వెళ్ళింది. క్రిస్మస్ అంటేనే సమర్పణ. తండ్రి తన కుమారుని మనకి ఇచ్చేశాడు. యోహాను 3:16 అంటున్నాడు కదా, ఈ గేవ్ హిస్ బిగాటెడ్ సన్. ఆయన ప్రియమైన కుమారుని ఇచ్చేశాడు. అబ్రహాము ఇస్సాకుని ఇచ్చేశాడు. అది కదా సమర్పణ, ఆరాధన అంటే. రెండోది, యోసేపు నీతిమంతుడి గురించి, మంచి విషయాల గురించి ఆలోచించాడు. గాబ్రియేలు ప్రత్యక్షమై సమస్తాన్ని బయలుపరిచింది. మూడోది, జ్ఞానులు కానీ చూసినట్లయితే జ్ఞానులు ఏం చేశారట? వాళ్ళని కానీ ఆలోచించుకుంటే, జ్ఞానులు నక్షత్రం ఎప్పుడైతే ఆగిందో చూచి అత్యానంద భరితులై వాళ్ళు పెట్టెలు విప్పి పూజించి నమస్కరించి సాగిలిపడి వాళ్ళని అర్పించుకున్నారు. ప్రియులారా, మూడోది గుర్తుంచుకో, నీ జీవితంలో కూడా నువ్వు అంత జ్ఞానం కాదు, లేకపోతే అంత పరిశోధకుడే కాదు, కానీ దేవుడు అందుకంటాడు కదా, రక్షణ ఉచితమే. గుర్తుంచుకే రోజు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట. ఆయన నశించిన దాన్నే వెదకి రక్షించడానికి వచ్చాడు. మేబీ యు ఆర్ అ రిజెక్టెడ్ పీస్, బట్ ఇన్ గాడ్ సైడ్ యు ఆర్ అ చూజన్ వెసెల్. నువ్వు ప్రజల దృష్టిలో తృణీకరించబడ్డావు, దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన వ్యక్తి. ప్రియులారా,
మర్చిపోవద్దు. మూడోది జ్ఞానం నుంచి. నాలుగోది గొల్లల నుంచి నేర్చుకుందాం. లోకాసు వార్త. సంతోషంగా ఉంటే ఒకసారి కుడిచే పైకైతే హ్యాపీ క్రిస్మస్ అని చెప్దామా? ఓకే, చూడండి లోకాసు వార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే 11వ వచనం నుంచి చదువుకుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బుక్ ఆఫ్ లూక్ 2nd chapter 11th verse. అక్కడ చూడండి, ఆల్రెడీ గాబ్రియల్ ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడుతుండగా ఒక శిశువు పొత్తిగుడ్డులతో చుట్టబడి ఉండి తొట్టెలో పండుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పిన. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. చూడండి, గొర్రెల కాపరు 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఎలా వెళ్ళారట? త్వరగా వెళ్ళి. ఈ మాట అండర్లైన్ చేద్దామా? త్వరగా వెళ్ళి. గుర్తుంచుకు ఈరోజు క్విక్లీ చెప్పండి మాట. త్వరగా దేవుని పని త్వరగా చేయాలి. దేవుని సన్నిధిలో త్వరగా వచ్చేయాలి. దేవుని యొక్క ఈ క్రిస్మస్లోని మనం ప్రతిదీ త్వరగా ముగించేసుకొని ఆరాధనకు వచ్చేయగలగాలి. నెక్స్ట్ 25th క్రిస్మస్లోకి వచ్చినప్పుడు చాలామంది, అందుకనే ఒక దైవ సేవకుడు ఒక మాట అంటాడు. ఏంటి అంటే, క్రిస్మస్లోనట మంచి భోజనాలు ఇంకా వండలేదని క్రిస్మస్ ఆరాధనకు రాలేదట. ఒకసారి ఒక దైవ సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇది ఎలా సాధ్యము? అసలు మనుషులు క్రిస్మస్ రోజు ఏం చూసుకుంటారు? అసలు క్రిస్మస్ రోజు క్రీస్తుని ఆరాధన చేయడానికి వచ్చాం కదా. ఇక్కడ అదే త్వరగా వెళ్ళారట. ఈరోజు మనం అన్నీ డిలే చేస్తున్నామేమో. క్రిస్మస్ ఆరాధన అంటే డిలే, ఆదివారం ఆరాధన అంటే డిలే చేస్తాం, దేవుని పని అంటే డిలే చేస్తాం, మిగతా అన్ని విషయాలకి ఎగ్జామ్కి ఆన్ టైంకి ఉంటాం మనం కదండి. లేకపోతే ఒక రైల్వే స్టేషన్కి ఆన్ టైం ఉంటాం, ఒక ఫ్లైట్ ఎక్కాలంటే ఆన్ టైం ఉంటాం, బస్సు ఎక్కాలంటే ఆన్ టైం ఉంటాం, ఆఫీస్కి ఆన్ టైం ఉంటాం, కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి ఆన్ టైం ఉంటాం. వీళ్ళు గొర్రెలు కాపర్లండి, మందను విడిచి త్వరగా వెళ్ళి చూశారట మరియని, యోసేపుని, శిశువుని. ఈరోజు నువ్వు త్వరగా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే క్విక్గా దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి, దేవుని సన్నిధిలోకి రావాలి. అందుకే ఒక దైవ సేవకుడు చెప్తుంటాడు, ఒక లేడీ అట ఆదివారము క్రిస్మస్ ఆరాధనలోని ఆవిడ ఒక 25,000 రూపాయల సారీ కట్టుకుని వచ్చిందట. వస్తే ఎవ్వరు కూడా ఆవిడ సారీ బాగుంది అని చెప్పలేదని దానికి డిసప్పాయింట్ అయిపోయి నిరుత్సాహపడి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోయిందట. ఈరోజు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? చెడు నీ మీద ఏలుబడి చేస్తావు. నువ్వు సమర్పించుకుంటే నీ వస్త్రాలు చూడవు. నువ్వు ఎందుకు వస్తున్నావు తెలుసా? ఇక్కడ చూడండి, త్వరగా వెళ్ళి అక్కడ అదే చేస్తున్నారు. చూడండి, ఆ కింద వచ్చిన 20th చూడండి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళి. త్వరగా వచ్చి ఈరోజు నేర్చుకున్నవి లేకపోతే ఆనందించింది అందరికీ క్రిస్మస్ జాయ్ని నీ ద్వారా చూపెట్టుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ వెళ్ళగలగాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రూ క్రిస్మస్. గుర్తుంచుకో, ఇలాంటి క్రిస్మస్ని కలిగి ఉండగలిగితే నీ క్రిస్మస్ విలువైందిగా ఉంటుంది ప్రియులారా. ఐదోది నేను చెప్పి ముగించేస్తాను, ఎవరు కాదు, హేరోదు. మత్తయి సువార్తలో చూసినట్లయితే జ్ఞానులు వచ్చి అడుగుతారు. ఏమని అడుగుతారంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 4, 5, 6 వచనాల నుంచి రాసుకుంటూ వస్తున్నప్పుడు ఏమంటుంది? రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి పూజించుటకు వచ్చితిమి అంటారు. వెంటనే అంటాడు, నేను రాజుగా ఉండగా వేరొక రాజు ఉండడమా అని అనుకుంటూనే ప్రధానులను శాస్త్రులను పిలిపించి లేఖనాలను పరిశోధిస్తే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పిన ప్రకారం జరుగుతుందని అంటాడు. ఏమని అంటాడు తెలుసా? మీరు ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొని కానీ నేను వచ్చి ఆయనను పూజిస్తానని చెప్తాడు. కానీ ఏ రోజు యొక్క ఇంటెన్షన్ ఏంటి తెలుసా? 3 నెలల్లో పిల్లలందరినీ చంపేమని చెప్తాడు. బయటికి సబ్మిషన్ ఉంది, లోపల కుయుక్తితనం ఉంది, హిపోక్రసీ. అది క్రిస్మస్ కాదండి. క్రిస్మస్ టైంలో ఏదో మంచి వస్త్రాలు పెట్టుకొని హ్యాపీ క్రిస్మస్ నో, దట్ ఈస్ నాట్ ఏ ట్రూ క్రిస్మస్. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే ఆ సంతోషాన్ని ప్రజలతో వ్యక్తపరచగలగాలి. అందుకంటాడు కదా, లోపలికి ఒకలా బయటలో కూడా ఉంటే అది క్రైస్తవ్యం కాదు. మనం ఎప్పుడు కూడా క్రీస్తుని కలిగిన వారిని వీఆర్ ఆల్వేస్ బీ సేమ్. అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు, క్రైస్తవుడు అన్ని వేళలా ఒకలాంటి జీవితం జీవించగలిగితే అదే క్రైస్తవ్యం అంటాడు. ఈరోజు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి తెలుసా? మొదటిగా మరియ జీవితంలో సమర్పణ. క్రిస్మస్ అంటే నీతిగా ఆలోచించగలిగితే దేవుడు బయలుపరుస్తాడు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి తెలుసా? గొర్రెలు ఆ యొక్క జ్ఞానులు ఏం చేశారు తెలుసా? జ్ఞానులందరూ కూడా వాళ్ళు పెట్టెలు తెరిచారు. నువ్వు హృదయాలను తెరిచి ఆనందంతో దేవుని సన్నిధికి రాగలగాలి. 4వది గొర్రెల కాపర్లు ఏం చేశారట? త్వరగా వెళ్ళి, క్విక్గా తొందరగా వెళ్ళి ఏం చేశారు? అంతా అయిపోయాక చూసిన తర్వాత వాళ్ళు దాన్ని విన్న వాటిని కన్న వాటిని ప్రచురిస్తూ అందరికీ తెలియజేస్తూ మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వచ్చారు. ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ జాయ్ వెళ్ళిపోవాలి. అందుకంటాడు సంతోషంతో వెళ్ళిపోగలగాలి. ఈరోజు ఎవరైనప్పటికీ కూడా 5వది, డోంట్ బీ లైక్ ఏ హేరోదు.
హేరోదులాగా ఉండడానికి ఇష్టపడకండి. హేరోదు రాజు ఏం చేశాడు? బయట జ్ఞానంతో చెప్పాడు నేను పూజించడానికి వస్తాను, కానీ లోపల ఏం చెప్పాడు? 3 నెలల్లో పోయిన వాళ్ళందరినీ చంపేయమని చెప్తాడు. ఎందుకు అలాగా? ఈరోజు ఏదో క్రిస్మస్ వచ్చింది కదా అని ప్రేమకి పెదవులతో కాదు, హృదయాంతరంలోంచి కానీ ఏ పని చేసినా ఈ క్రిస్మస్కి నీకు విలువ ఉంటుంది. నువ్వు చేస్తున్న పని, నేను మరలా చెప్తున్నాను, మీరు ఏది చేసినప్పటికీ ప్రభు మహిమార్థం చేయడానికి ఇష్టపడండి. ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. కెనడాని అమెరికాని డివైడ్ చేసే ఒక నది ఉంటుంది, నయాగరా వాటర్ ఫాల్స్. నయాగరా ఆ యొక్క జలపాతం, నయాగరా జలపాతాన్ని డివైడ్ చేసేది. ఇక్కడి నుంచి ఒక ఆయన చార్ల్స్ బ్లెండిన్ అనే ఆయన ఏమన్నాడు అంటే, నేను ఈ యొక్క జలపాతం మీద ఒక రోప్ కట్టుకుని నడుస్తాను, క్రాస్ బార్ అనే ఒక కర్రను పట్టుకుని, క్రాస్ బార్ అంటే ఒక కర్రను పట్టుకుని నడుస్తాను అంటున్నాడు. అందరికీ చెప్పాడు, అనౌన్స్మెంట్ చేశారు, ప్రజలందరూ వచ్చారు. ఎలా నడుస్తాడు ఈ యొక్క జలపాతం పైన, ఈ చివరి నుంచి ఆ చివరికి సులువు ఏమాత్రము కూడా కాదు, ఎలా నడుస్తాడు అని చెప్పి చార్ల్స్ బ్లెండిన్ ఒక మైక్ పట్టుకుని గట్టిగా అరిచి చెప్తున్నాడు, నేను ఇక్కడి నుంచి ప్రారంభమై ఆ చివరి వారికి వెళ్తాను, మీరు అందరూ చూడండి అన్నప్పుడు అందరూ ఆశ్చర్యం చూస్తారు. కింద వాటర్ ఫ్లో అవుతుంది. ఆయన ఒక క్రాస్ బ్రాడ్ అంటే ఒక కర్రను పట్టుకొని, బ్యాలెన్సింగ్ ఒక కర్రను పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. అందరూ చూస్తున్నారు. ఆల్రెడీ ఏదైతే తన మైక్లో అనౌన్స్ చేశారు, చూడండి అని, ఈ చివరి నుంచి ఆ చివరికి వచ్చేసరికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. చాలా బిగ్గరగా క్లాప్స్ కొట్టేసరికి అందరూ అయిపోయింది. ఇప్పుడు చార్ల్స్ బ్లెండిన్ అని ఆయన అడుగుతున్నాడు, నీలో ఎవరైనా ధైర్యం ఉంటే రండి, నేను భుజాల మీద ఎక్కించుకుని ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తాను అనగానే అందరికీ గుండెలో రాయిపడిపోయాను. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడిచి వచ్చినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు మరలా మైకి తీసుకుని చెప్తున్నాడు, ఎవరైనా ధైర్యం ఉంటే రండి, మా భుజాల మీద నేను ఎక్కించుకొని తీసుకుని వెళ్తాను అని చెప్పేసరికి ఎవరు రాలేదు. అందరూ భయపడకండి, నేను తప్పనిసరిగా ఈ చివరిని, ఎందుకు అంటే ఆ జలపాతంలో పడిపోతే ఇంక మనిషి కనబడ్డా, ఆ జలపాతం యొక్క శబ్దం వినబడుతుంది. ఈ యొక్క కర్ర పట్టుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తాడు మీద ఎలా నడుచుకుంటూ వెళ్తాడు. ఆల్రెడీ అదే ఆశ్చర్యం, ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరికి ఎవరినో ఎక్కించుకుని వెళ్తాడు అనేసరికి అక్కడ ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. పరిగెట్టి వచ్చి నేను ఎక్కుతాను అనగానే తన భుజాల మీద ఎక్కించుకున్న అందరూ ఆశ్చర్యం, ఈ చిన్న అబ్బాయికి ఏమైంది, ఈ చిన్న అబ్బాయి ఎలా నమ్మి ఎక్కేస్తున్నాడు అని చెప్పాడు. వెంటనే భుజాల మీద ఎట్టుకున్నాడు ఆ చార్ల్స్ బ్లెండిన్, ఆ చిన్న అబ్బాయి పేరు హెన్రీ. ఆయన ఇద్దరూ కలిపి ఆ చివరికి నడిచి వెళ్ళేసరికి ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. ఆ చిన్న అబ్బాయిని అడుగుతున్నారు, హెన్రీ నీకు ఎంత ధైర్యము? ఆ యొక్క చార్ల్స్ బ్లెండిన్ అని ఆయన నిన్ను అడగగానే నువ్వు ఎలా ఎక్కేసావు అంటే ఇలా నవ్వుతూ అంటాడు ఆ చిన్న అబ్బాయి, ఆయన ఎవరూ కాదండి, నా తండ్రి. నాకు తెలుసు నన్ను ఎక్కడా కూడా పడిపోకుండా నన్ను కాపాడి రక్షించి నడిపించగలడని నాకు తెలుసు, ఆయన నా తండ్రి అంటాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పానంటే, నువ్వు కూడా నమ్మి క్రీస్తు దగ్గరికి వచ్చేస్తే నీ తండ్రి నిన్ను వెడబాయుడు, ఎన్నడూ కూడా వదిలిపెట్టాడు. ప్రియులారా, క్రిస్మస్ అంటే అదే అర్థము, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభువా నా హృదయంలోకి రా, నువ్వు సమర్పించుకుంటే, ఈరోజు లోకానుసారమైన తండ్రే ఆ కొడుకు అంతగా నమ్మితే, తండ్రి పడిపోకుండా అంత క్షేమంగా తీసుకొస్తే, నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచిన యేసయ్య ఇంకెంత మనల్ని కాపాడుతాడు. ఒకసారి ఆలోచన, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఉన్న స్థలాలను. మా తండ్రి, మా ప్రభువా, నిజంగా ఈ లోకంలో ఉన్న తండ్రులే పిల్లల గురించి అంత ఆలోచిస్తే, నువ్వు జీవం కలిగిన దేవుడివి, జీవాధిపతి అయిన దేవుడివి. మేము ఇంకా 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 నీ కొరకు బ్రతకడానికి సహాయం దయచే. ఈ ప్రభా, ఈ యొక్క మాటలు వింటున్న వాళ్ళందరూ, లేదా ఈ కార్యక్రమం ద్వారా చూస్తున్న వాళ్ళందరూ, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడవని మేము నమ్ముతున్నాం. మేము సమర్పణలోకి వెళ్ళాలి, మా హృదయాలను తెరిచి నీ సన్నిధిలో ఉండడానికి సహాయం దయచే. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెంచు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. God bless you. Once again, Happy Christmas and Merry Christmas.